మతం మార్చి భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేపు. కూకట్పల్లిలో 0 ఎఫ్ఐఆర్ వ్యక్తులు హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమెను పెళ్లి చేసుకొని ఆమె యొక్క మతాన్ని మార్పించి మతాన్ని మార్చేసి పేరును మార్చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కొట్టేసి ఆమె పేరు మీద లోన్లు తీసుకొని ఇదంతా కూడా చేసినటువంటి వ్యక్తి యొక్క బండారాన్ని బాధితురాలు నిన్న కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆమె మతం మార్చడంతో పాటు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని వాళ్ళ స్నేహితులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కూడా వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసిందనేది ఆ బాధితురాలు చెప్తా ఉన్నది. మతాంతర వివాహం చేసుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి భర్త గ్యాంగ్ రేప్కు పాల్పడ్డాడు. ఓ యువతి కూకట్పల్లిలో తన తల్లితో కలిసి నివాసం ఉన్నది. వారికి తమ ఇంటి వద్దనే ఒక షాప్ కూడా ఉన్నదట. సంవత్సరం క్రితం నవాజ్ అనేటువంటి యువకుడు ఈ షాపు అద్దెకు కావాలని వచ్చిండు. షాపు అద్దెకు తీసుకున్న ఇతను క్రమంగా ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. తాను హిందూ మతంలోకి మారారని యువతిని నమ్మించిన అతను ఆమెను గతేడాది జూలైలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి పంజాగుట్టకు మగం మార్చాడు. తను మతం మారలేదని చెప్పి భార్యను మతం మార్పించి పేరు కూడా మార్చినట. అప్పుడు ఏమన్నాడు, ఫస్ట్ ఏమో పెళ్లి చేసుకునేంత వరకు ఏమన్నాడు అంటే వాడు, నేను హిందువుగా మారిపోయినా, నేను ముస్లిం వ్యక్తి అయినప్పుడు కూడా నేను హిందూ మతంలోకి మారినని చెప్పేసి నమ్మించాడు ఫస్ట్. తర్వాత ఏమైంది, ఆమె నమ్మి ఆ యువతి నమ్మి ఏం చేసింది, సరే ఇక ఎట్లా లవ్ చేసినాం కదా, ఇక బిజినెస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పెళ్లి చేసుకున్నది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కథ ఏమైంది, ప్లేట్ ఫిరాయించుడు. నేను నీకు పెళ్లి చేసుకోవడానికి నేను ఆడినటువంటి అబద్ధం తప్పించి నేను మతం మారలేదు, నేను ముస్లిం అని చెప్పేసి చెప్పిండు. చెప్పి ఏం చేసిండు, కాబట్టి నేనే ముస్లింను కాబట్టి నువ్వు కూడా ముస్లిం దాంట్లోకి మారాలని చెప్పేసి ఆయనే వాళ్ళకి మార్పించిండట. మళ్ళీ ఆమెతో గత ఏడాది జూలైలో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత భార్యతో కలిసి పంజగుట్టకు వీళ్ళంతా కూడా మారిలట. మతం మారలేదని చెప్పి భార్యను కూడా మతం మార్చి పేరు కూడా మార్చిండు. ఒకరోజు పార్టీ పేరుతో తన స్నేహితులు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, సమీర్ను ఇంటికి తీసుకొచ్చిండట. కూల్ డ్రింక్స్లో మత్తు మందు కలిపి భార్యకి ఇచ్చిండు. తర్వాత అందరూ కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పెళ్లి చేసుకున్న తర్వాత నవాజ్ తన తల్లి నుంచి 16 లక్షల నగదు తీసుకున్నాడని, తర్వాత ఒక ఫ్లాట్ కూడా రాయించుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. నవాజ్ హవాలా వ్యాపారం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 0 ఎఫ్ఐఆర్ చేసిన కూకట్పల్లి పోలీసులు కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పాపం ఇప్పుడు అమాయకమైనటువంటి ఆమె యొక్క జీవితాన్ని ఇప్పుడు వీడు ఆగం చేసి వీళ్ళు ఏం చేయాలి, వీడే నవాజ్ వీడే పెళ్లి చేసుకున్నది వీడే. హైదరాబాద్లో లవ్ జిహాద్ అనేది కనబడతా ఉన్నది కదా. హైదరాబాద్లో లవ్ జిహాద్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో యువతిని వలలోకి లాగిన యువకుడు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజున తన సోదరుడు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం జరిపినట. ఫస్ట్ నైట్ రోజునట. ఈ దారుణానికి ఒడిగట్టక ముందే యువతి ఇల్లు బంగారం తాకట్టు పెట్టించి వచ్చిన డబ్బును కొట్టేసిండు. సంచలనం సృష్టించిన ఘటన ఇదంతా కూడా కూకట్పల్లిలో జరిగింది. ఇవంతా కూడా చెప్పినట్టుగానే పేరు కూడా మార్చుకున్నదట. మరో మతానికి చెందిన వాడు కాబట్టి ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోరని యువతి చెప్తే నీకోసం మతం మార్చుకుంటా అని చెప్పిండట. చెప్పినట్టుగానే నవదుర్గాగా పేరు మార్చుకొని 2025 జూన్లో వివాహం చేసుకున్నాడు. అదే రోజున కుక్కటిపల్లి నుంచి మకాంను పంజగుట్టకు మార్చింది. ఆ తర్వాత ఫస్ట్ నైట్ ప్లాన్ చేసి దావత్ చేసుకుందామని యువతికి చెప్పి మునవర్, షారుఖ్, ఇస్మాయిల్, ఇర్ఫాన్ అలాగే సమీర్లను ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత తనకు మత్తు మంది ఇచ్చి అందరూ అత్యాచారం చేశారు. యువతి శనివారం కుక్కటిపల్లి పోలీస్ స్టేషన్కు ఆమె కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ దుర్మార్గులను ఏం చేయాలి చెప్పురు. ఇక ఇప్పుడు వీటిని ఫస్ట్ ఉరి తీయాలి. వీడిని ఇదే పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో అది ఫ్లైఓవర్ కట్టి ఉరి తీస్తే ఇట్లా బుద్ధి తెలుస్తుంది, రావాలి కదా బుద్ధి. ఇప్పుడు చేసుకున్న తర్వాత పిల్లం అవుతుంది, భార్య అవుతుంది. అట్లాంటి భార్యని ఇంకోళ్ళతో షేర్ చేసి ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి వీడు మనిషేనా, వీడు దుర్మార్గుడా, వీడు ఏమనాలి వీడిని చెప్పాలి. ఇక నేను నమ్మింది మతం వేరైనప్పుడు కూడా చేసుకున్నది, నీకు పైసలు ఇచ్చింది, ఫ్లాట్ రాసి ఇచ్చింది, అంతా ఇచ్చిన తర్వాత వీడికి మరి ఇంకేం తక్కువైందో అర్థమైంది. మరి వీని ఉన్నటువంటి మైండ్లో ఇంకే రకమైనటువంటి ఉద్దేశం ఉన్నదో తెలియదు. ఇట్లాంటి వాళ్ళని ఇట్లే వదిలేస్తే ఇదే కథ. ఇదివరకే వీడికి ఇంకో 2 పెళ్ళి అయినటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదివరకే గతంలో 2 పెళ్ళిళ్ళు అయినాయట. మరి వాళ్ళని కూడా ఈ విధంగా చేసి ఉండొచ్చేమో. కొంతమంది అయినప్పుడు కూడా కొంతమంది ధైర్యం చేసి ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నారు. కానీ లోపల వాళ్ళంతా కూడా ఆ బాధను అదిమి పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే బయట పోతే మీడియా ముంగడికి పోతానో, పోలీస్ స్టేషన్లో కేసు కనిపోతానో, కోర్టు దగ్గరికి పోతేనేమో మళ్ళీ ముఖం చూపెట్టుకోవాల్సి వస్తుంది. నా అమ్మ నాన్న పరువు ఎక్కడ పోతుందో, నా పరువు ఎక్కడ పోతుందో, నా ఇజ్జత్ ఎక్కడ పోతుందని కుమిరి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇటువంటి వాళ్ళకి దుర్మార్గులకి బుద్ధి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సొంత భార్యను ఆ విధంగా